హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో మనందరం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న వీకెండ్ ఎపిసోడ్ అయితే రాని వచ్చేసింది. అవును, మీలో ఎంతమంది వీకెండ్ ఎపిసోడ్ కి ఫ్యాన్స్ ఉన్నారో వెంటనే ఈ వీడియోని అయితే ప్రస్తుతానికి లైక్ చేసేసేయండి. అయితే ఇక ఈ వారం మనం అందరం అనుకున్నట్లుగానే నాగమామ సోనియాకి గట్టిగా ఇచ్చి పడేశాడు స్వామి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడా అంటారా, అక్కడికే వచ్చేస్తున్నా. ఇకపోతే నాగమామ సోనియాని పిలిచి ప్లీజ్ స్టాండప్ సోనియా అంటూ చెప్తారనమాట. దాంతో బిక్కుమొహం వేసుకొని సోనియా ఏమీ తెలియనట్లుగా లేచి నిల్చుంటుంది. సోనియా, నామినేషన్స్ విషయంలో నీకు విష్ణుప్రియకి జరిగిన సిచ్యువేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా అని అడుగుతారనమాట. దానికి సోనియా వచ్చేసి నీళ్లు నమ్ములుతుంది. సార్ అది అంటూ ఏదో చెప్పబోతుంది అనమాట. యాక్చువల్లీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయమంటేనే నువ్వు చేయలేకపోతున్నావు, అలాంటిది ఇంతమంది ప్రేక్షకుల ముందు ఒక అమ్మాయిని అంత నీచంగా కించపరచడం అనేది కరెక్టేనా? అయినా ఎవరికైతే ప్రాబ్లమో వాళ్ళొచ్చి నామినేషన్ పాయింట్ వేస్తారు కదా. నా దృష్టిలో అది నామినేషన్ కి వ్యాలిడ్ పాయింటే కాదు. అలాంటిది నువ్వు ఇక్కడ 14 మంది కంటెస్టెంట్స్ ముందు తీసుకోవాల్సిన టాపిక్ అస్సలు కాదని నాకు అనిపించింది. సోనియా నామినేషన్ రైట్ ఆర్ రాంగ్, మీకేమనిపిస్తుంది అని కంటెస్టెంట్స్ ని ప్రశ్న అడుగుతారనమాట. అందరూ కూడా రాంగ్ అన్నట్లుగా తలలూపుతారు. అప్పుడు మరి నామినేషన్స్ అప్పుడు ఎందుకని స్టాండ్ తీసుకోలేదు? ఇదే కదా బిగ్ బాస్ హౌస్ అంటే. మనకి కనిపించేది తప్పు అని తెలిసినప్పుడు తప్పని చెప్పకపోతే ఇంకెందుకు, వేస్టే కదా. ఏమయ్యా నిఖిల్ అని అన్నట్లుగా చూస్తారనమాట. అప్పుడు నిఖిల్ ఏమో యా రైట్ సార్ అని అంటే రైట్ కాదు, అక్కడ మాట్లాడాల్సింది కదా, స్టాండ్ తీసుకోవాల్సింది కదా అంటూ గట్టిగా ఇచ్చి పడేస్తాడు. సోనియా వచ్చేసి సార్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే చెప్పబోతూ ఉన్నాను సార్ అంటే, నీ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు అక్కర్లేదమ్మా, అక్కడ ఓపెన్ గా ప్రూవ్ అయిపోయింది. నువ్వు ఒక అమ్మాయిని కించపరిచావు. అయినా కూడా విష్ణు చాలా సైలెంట్ గా ఓపిక్ గా ఆన్సర్ ఇచ్చింది. విష్ణు నీ ఓపిక్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అమ్మా అంటూ పొగడేస్తారనమాట. అండ్ అలానే సోనియా ప్రతి టాస్క్ లో కూడా నువ్వు ఎవరినో ఒకరిని పిలిచి నువ్వు లూజర్, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు సరిగ్గా ఆడట్లేదు అంటున్నావే, మరి జంప్ ఇన్ ద పూల్ టాస్క్ లో భాగంగా నువ్వేం చేసావమ్మా? అందరూ పరిగెడుతుంటుంటే నువ్వు కింద పడిపోయావు కదా అన్నట్లుగా అడుగుతారనమాట. సార్ నేను వస్తూ ఉన్నాను సార్, విష్ణు నన్ను పుష్ చేసినట్లు అనిపించింది అంటూ సోనియా కథలల్లేస్తుందా. దానికి ఓకే పుష్ చేసిందంటావు కదా, వీడియో ప్లీజ్ బిగ్ బాస్ అంటూ తన వీడియోని ప్లే చేసేసరికి అక్కడ విష్ణుకి సోనియాకి మధ్య చాలా గ్యాప్ ఉండడంతో తను ఆడేదంతా అబద్ధమని ఆడియన్స్ కే కాకుండా అక్కడ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడనమాట మన నాగార్జున గారు. అంతేకాకుండా సోనియాకి చెప్తూ ఆట ఆడడం ఇంపార్టెంటే అమ్మా, ఎలా ఆడాలి, ఎవరితో ఆడాలి అవన్నీ కూడా మైండ్ లో గుర్తు పెట్టుకున్నాడు. అండ్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ అనేది ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఎప్పుడు ఎవరు ఎలా ఎలిమినేట్ అవుతారు, ఏ వారం ఎలిమినేట్ అవుతారు అనేది నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు, ఓన్లీ ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. సో వాళ్ళ ముందరైనా తలదించి అందరూ ఈక్వల్ అన్నట్లుగా ఉండండి అంటూ గట్టిగానే ఇచ్చి పడేస్తారనమాట మన నాగమామ సోనియాకు.